నేను విత్ భరత్. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనలు దేశంలో ప్రకంపనలు రేపాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారాయి. గత 4 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీక్ పై ప్రశ్నిస్తే కేంద్రం ముక్కుపాదం మోపుతుందని సీజేపీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నీట్ లీక్ వంకతో పార్లమెంటుపై దాడికి విదేశీ శక్తులు కుట్ర చేశాయని బీజేపీ ఆరోపిస్తోంది. అల్లర్లలో సంఘ విద్రోహ శక్తులు దూరాయంటూ సీసీటీవీ విజువల్స్ కూడా కేంద్రం విడుదల చేసింది. మరోవైపు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేయడంతో ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసలు జంతర్ మంతర్లో ఏం జరుగుతోంది? సీజేపీ వెనుక విదేశీ శక్తులున్నాయా? మోడీ సర్కార్ సత్వరమే చేయాల్సిందేంటి? ఈ అంశాలపై మనతో చర్చించడానికి రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్తే జేపీ గారు. నమస్తే భరత్. నమస్తే సార్. సో చూస్తున్నారు, లాస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకే యాక్చువల్లీ విచిత్రం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ తో ఒక సోషల్ మీడియా అకౌంట్ రావడం, ఆ తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలు. సో ఓవరాల్ గా మీకు చూస్తే నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. 2010లో సేమ్ జంతర్ మంతర్లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు ముందు జరిగిన పరిణామాలలాగా ఇప్పుడు అన్నా హజారే నిరసన దీక్ష, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఒక 4 మెంబర్స్ తో జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీ లోక్పాల్ సంబంధించి, సరే ఆ లోక్పాల్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు అది కారణమైంది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక కానీ, లేకపోతే ఈ సరే నీట్ అన్న ఒక అంశాన్ని ఎంచుకున్నారు, ఇది ఇంకా కొత్త పొలిటికల్ పార్టీకి స్కోప్ ఉందంటారా? వాక్యూమ్ ఉందా? భరత్, మనం 3 విషయాలని పరిశీలించాలి. మొట్టమొదటి, ప్రజాస్వామ్యాల్లో చట్టసభల్లో మెజారిటీ ఎంత ముఖ్యమో, ఎన్నికలు కలిపి అంత ముఖ్యమో. ఎన్నికల మధ్య స్థూలంగా ప్రతి విషయంలో అందరూ అంగీకరించకపోవచ్చు కానీ స్థూలంగా జనామోదం, ప్రజల ఆదరణ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం పాలనాపరంగా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. లీక్ కాగానే నీటి పరీక్షలు వెంటనే మళ్ళీ పరీక్ష రద్దు చేసి వేరే పరీక్షకు ఏర్పాట్లు చేశారు, పరీక్షలు నిర్వహించారు సమర్థంగా. మరి ఆ ఎన్టీఏ అధిపతిని వెంటనే బదిలీ చేసినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత ఎవరెవరున్నారో గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కాబట్టి పాలనాపరంగా మేము చేశాం కదా అని ప్రభుత్వం బహుశా అనుకుని ఉండొచ్చు. కానీ అంతకు మించి లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, మధ్యతరగతి వాళ్ళు ఏదో పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు అదే కీలకమైన అంశంగా జీవన్మరణ సమస్యగా ఉన్నటువంటి ఆ వయసులో ప్రభుత్వం నుంచి ఆ స్పందన, సానుభూతి, మేము అర్థం చేసుకున్నాం మీ బాధనే, ఈ పొరపాటు జరిగింది అని చర్యలు తీసుకోవడమే కాదు, చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నాం వివరించడము, కొంచెం గట్టిగా సందేశాన్ని ఇవ్వటం అది జరగల. ఇరాన్ యుద్ధము, ఆ గొడవలు, ఇంధనం కొరత, దేశంలో గందరగోళం కావచ్చు, ఇతర రాజకీయమైనటువంటి ఎజెండాలు కావచ్చు, మరి మనకి 131వ రాజ్యాంగ సవరణ, మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్ లాంటివి కావచ్చు, ఏ కారణమైనా కానివ్వండి, ఈ మధ్యలో దీని పరిపాలనా పరంగా చర్యలు తీసుకున్నాం కానీ ఉదాసీనంగా ప్రవర్తించారన్న భావన కనిపిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడు మంచిది కాదు. మీరు చేస్తుంది కరెక్టా కాదా చాలదు, ప్రజలకు అర్థమైందా లేదా, ప్రజలకు నచ్చ చెప్పారా లేదా చెప్పిన. రెండో విషయం, మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మీరు ఇందాక చెప్పారు, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక భారతీయ యువకుడు ప్రధాన న్యాయమూర్తి అదాలాపంగా, అనాలోచితంగా వేరే సందర్భంలో చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్పందించి వెంటనే ఒక ట్వీట్ పెట్టగానే కొన్ని లక్షల మంది స్పందించడము అంటే ఏమిటి? ఇది సోషల్ మీడియా యుగంలో ప్రజల మనసుల్లో ఏదైనా ఆర్తి ఉన్నట్టయితే ఏ రూపంలోనైనా సరే దానికి ఒక మార్గాన్ని చాలా వేగంగా ప్రజలు సమీకరించడం చెప్పనేది మనకు సులభమైపోయింది. బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ప్రభుత్వాలేమో రోజుల్లో స్పందిస్తాయి, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందన కనిపిస్తుంది. ప్రభుత్వాలకు ప్రపంచమంతా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో వేగంగా వచ్చినటువంటి ఆ ప్రచారం కానీ లేకపోతే సమాచారం కానీ వాస్తవం కావచ్చు, కొన్ని సందర్భాల్లో అవాస్తవం కావచ్చు, కానీ వేగంగా పాకుతుంది. దాన్ని సమర్థంగా మరి వాస్తవాలు చెప్పేటువంటి అవకాశం ప్రభుత్వాలకు దొరకటం లేదు. అది రెండోది. మూడోది, ఇంతకుముందే చెప్పినట్టుగా బయట మన అంశడికి రాజకీయము,
టీవీ కెమెరాలో వచ్చేటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్, అది ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టము, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా వస్తుందా, మరి రాజకీయంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినట్టుగా బీజేపీ నష్టపోతుంది, ఇలా ఆలోచిస్తున్నాయి. ఇవన్నీ తాత్కాలికమైన, ఎవరుంటే కావాలి, ఎవరికోసం ఏం కావాలి. ఒక మౌలికమైన సమస్య మన ఆర్థిక వ్యవస్థలో, మన ఉపాధి కల్పనలో ఉంది. అది లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. 85% మంది మన దేశంలో ఇప్పటికి కూడా అసంఘటిత రంగంలో రెక్కాడితే కానీ డొక్కాడక, ఉద్యోగ భద్రత లేక, నెల జీతం అనేది లేక బతుకుతున్నారు కష్టపడి. కానీ ఆధునిక యుగంలో ఏంటి, ప్రతి వాళ్ళకి కూడా మంచి జీవితం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి అని కోరుకోవటం తప్పలేదు కదా. కానీ ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల ఉంది, అభివృద్ధి ఉంది, అభివృద్ధి ఫలాలు కొంతమేరకు అందుతున్నాయి మనకు. కానీ కావలసినంత మేరకు వివిధ వర్గాలకి, యువతకి అందటం లేదు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లేకుండా పోయింది. మరి దీన్ని ప్రభుత్వము, రాజకీయ పార్టీలు ఒక అవకాశంగా తీసుకుని ఇప్పుడు ఈ అభివృద్ధి నమూనాలో ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఎక్కడ కొరతలు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా సవరించాలి, దాని మీద దృష్టి పెడితే దీనివల్ల ఫలితం వస్తుంది. లేకపోతే మీరు ఆమ్ ఆద్మీ ఆనాటి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లాగా ఎవరో ఒకరికి రాజకీయంగా లాభం చేకూర్చవచ్చు, కానీ దేశంలో మౌలికమైన మార్పులు రావు. అంత గొడవ చేసి చివరికి కొండ జరుగుతుంది పెట్టారు కదా. లోక్పాల్ బిల్ కూడా రాదు కదా, వచ్చింది. కానీ ఒక రసహీనమైన లోక్పాల్ చట్టం వచ్చింది, రంగు రుచి వాసన లేనటువంటి లోక్పాల్ వ్యవస్థ వచ్చింది. దాని మీద ఫైట్ చేసిన ఆయన జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అవినీతి మీద ఫైట్ చేసిన ఆయన వ్యక్తే ఆయన సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఉన్నట్టు అంత ఆసక్తి, అంత ఆందోళన దేశానికి ఫలితాలు ఇవ్వాల. దానివల్ల ఒకే ఒక్క ఫలితం మంచిది వచ్చింది. అప్పుడు లోక్సత్తా నుంచి నేను పూనుకుని దేశంలో 15 మంది మహామహుల్ని, మరి బాగా పేరు ప్రతిష్టలు ఉన్న పెద్దలందరినీ కలిపి సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయించి ఖచ్చితంగా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కేటాయించాలని చెప్పి సుప్రీంకోర్టు అంగీకరించింది. అప్పటి నుంచి స్పెక్ట్రమ్ అలొకేషన్ లో ₹1 కూడా అవినీతి లేదు. ఆ ఒక్క ప్రయోజనం తప్ప అవినీతి దేశంలో పోలేదు, బలమైన లోక్పాల్ రాలేదు, సమర్థమైన లోక్పాల్ రాలేదు, అనుకున్న ప్రయోజనం నెరవేరలేదు. ఎవరు అధికారంలోకి వస్తే మనకేం కావాలి, మన దేశ ప్రయోజనం నెరవేరాలి కదా. కాబట్టి ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టేసి, పక్షపాతాలను పక్కన పెట్టి, అభివృద్ధి నమూనాలో ఉన్న కొరతలను తొలగించి గ్యారంటీగా ఆర్థికాభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందుతాయి, ఉపాధి పెరిగే అవకాశం ఉందని మార్గాన్ని చూపెట్టాలి. ఓకే సార్, ఇప్పుడు ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్, సరే నీట్ పేపర్ 2 సార్లు లీక్ అయింది ఆయన టర్మ్ లో కాబట్టి రాజీనామా చేయాలంటున్నారు. సో ఆ రాజీనామా చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయా? నెక్స్ట్ పేపర్ లీక్ కాదని గ్యారంటీ ఉందా? ప్రతి రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఏదో ఒక పేపర్ లీక్ అయినా అవుతుంది. సో ఈ డిమాండ్తో ఇప్పుడు వాళ్ళు ఏంది, ఇది నాన్ నెగోషియబుల్ డిమాండ్ అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మేము దీన్ని నిరసన జంతర్ మంతర్ నుంచి బయటికి కదులుతామని చెప్తున్నారు. ఒకటి ఉద్యమం నిరసన తెలుపుతున్న వాళ్ళకేమో మొండితనం, ఆ మాట నెగ్గాలి అని చెప్పాను. ప్రభుత్వానికేమో రోడ్ల మీద నిర్ణయం చేసేట్లాగా ప్రభుత్వం ఎవరు ఉండాలని చెప్పానది, దానికి ఒక రాజ్యాంగ ప్రకటన కాబట్టి మేము లొంగకూడదు అని ప్రభుత్వం మొండితనం. అంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా 2 పక్కలు తీసుకుంటున్నాం, దాన్ని నా దృష్టిలో పక్కన పెట్టాను. యువతేమో జవాబుదారితనం కావాలి, పరీక్షల్లో నిజాయితీ సామర్థ్యం కావాలి, లీక్ ఉండకూడదు, అంతకుమించి విద్యా ప్రమాణాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, మాకు నమ్మదగ్గ ఏర్పాట్లు కావాలి, యువత కోరాలి. ప్రభుత్వం ఏమో మరి ప్రజల మద్దతును సేకరించి అభివృద్ధి నమూనాలో ఉన్న మార్పులను తీసుకురావాలని చెప్పంటే ఆశామాషి కాదు, దానికి ప్రజలను సమీకరించాలి, ప్రజల సంకల్పం కావాలి, దీన్ని ఉపయోగించి ఆ మార్పులు చేర్పులు తీసుకోవాలి. ఉదాహరణకి రైతు చట్టాలు మంచి చట్టాలు వచ్చినాయి, ఎన్నోసార్లు బహిరంగంగా మళ్లీ చెప్పాను, మంచి చట్టాలు వచ్చినాయి. కానీ ప్రజలకి వివరించి చెప్పడంలో విఫలం కావడం చేత ప్రజల మద్దతుని సరిగా కొడగొట్టలేదు, వెనకెళ్లాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రభుత్వం దాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే 2 పక్కల ప్రతిష్ట కోసం చేస్తే పట్టు ఉడుపు లేకుండా ఇది మంచిది కాదు. ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని విశ్వాసం నాకు. మన రాజకీయ వ్యవస్థకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దేశంలో కొంతకాలం పాటు గంభీరంగా హడావిడి ఆర్భాటాలు చేసినా కూడా పట్టుడిపులు ఉంటాయి. ఉదాహరణకి వాంగ్చుక్ గారు ఉన్నారు, ఆయన నామనిర్దేశం చెప్పన్నారు, మరి వాళ్ళు ఆయన కాస్త తగ్గారు, మంత్రులు స్వయంగా ఆయనతో కూర్చుని ప్రతిష్ట పోకుండా ఆయనతో నిమ్మరసం ఏదో తాగించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆటుపోట్లు ఉంటాయి, మనం ఖచ్చితంగా దానికి పరిష్కారం వస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ వాంగ్చుక్ దీక్ష విరమించారు, కానీ సీజేపీ మాత్రం చెప్తుంది నాన్ నెగోషియబుల్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది. అయితే ఒకటి నాకు చెప్పండి, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీలో కేంద్ర మంత్రి అనుకోండి, రాష్ట్ర మంత్రి అనుకోండి, వీళ్ళు నైతిక బాధ్యత, వీళ్ళ ప్రమేయం ఎంత ఉంటుంది
అది నెగ్లిజెన్సా, నిర్లక్ష్యమా, లేకపోతే వీళ్ళకి తెలిసి జరుగుతుందా? ఎందుకంటే మీరు బ్యూరోక్రాట్ గా చాలా సంవత్సరాలు పనిచేశారు కాబట్టి. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీని మార్చారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అతన్ని తప్పించారు. సో మంత్రి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది అండ్ పొలిటీషియన్స్ ఎంత మేరకు అకౌంటబుల్ ఉండాలి? ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేశారు. కానీ ఇవాళ రాజీనామా చేయాల్సి వస్తే సంవత్సరానికి 2-3 రైలు ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ పెరిగి అంత ఆ స్కోప్ కూడా పెరిగింది. అప్పుడున్న రైలు నెట్వర్క్ వేరు, ఇప్పుడున్న వేరు. 6 నెలలకు కేంద్ర మంత్రి మారాలి ఒకవేళ రైల్వే శాఖ ప్రమాదానికి లాల్ బహదూర్ శాస్త్రి తరాలో చేయాలంటే. బట్ నీట్ ఎగ్జామ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రోల్ ఎంతవరకు ఉంటుంది? భారత్ దీన్ని రాజ్యాంగ పరంగా చూడాలి, రాజకీయంగా చూడాలి, ప్రాక్టికల్ గా చూడాలి, 3 చూడాలి. నీట్ ఎందుకు వచ్చింది అసలు? సుప్రీంకోర్టు 2016లో సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. నిజానికి మీరు గుర్తించాల్సింది ఏంటంటే 195 మెడికల్ కాలేజీలు రాష్ట్రాలకు సంబంధించినవి. జాతీయ స్థాయిలో ఏఎంఎస్ లాంటివి కొన్ని ఉంటాయి అంతే. కానీ 136,000 సీట్లలో 195 రాష్ట్రాలలో సీట్లు. మనం అందరం కూడా ఎంసెట్ పెట్టేవాడు. నేను కూడా ఆనాడు ఎంసెట్ అనేవాడు కదా, ఏమన్నా నాకు గుర్తులేదు. నాకు నేను ఎంట్రన్స్ పరీక్షలో వచ్చినాడు 1971-72లో. 71లో జరిగిన పరీక్ష, 72లో మమ్మల్ని చేర్చుకున్నారు. ఒక సాల్వ్ సుప్రీంకోర్టు ఏదో కేసు ఉందని చెప్పారు. ఎంట్రన్స్ ద్వారా వచ్చినాడు. అప్పుడే మాకంటే ముందు బ్యాచ్ పెట్టారు. ఈ ఎంట్రన్స్ అనేది రాష్ట్రాలు చేసేవి. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దేశం మొత్తంలో సమాన ప్రమాణాలు ఉండటం లేదు. ఇంటర్మీడియట్ 12th క్లాస్ అయిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరునుంది. వైద్య వృత్తి లాంటి కీలకమైన వృత్తిలో కూడా కనీస ప్రమాణాలు లేకపోతే ఎట్లాగా? రెండోది పరీక్షల ప్రమాణాలు బాగుంటం లేదు. చాలా రాష్ట్రాల్లో లీకులు అవుతున్నాయి, అధ్వానంగా జరుగుతున్నాయి, మరి చాలా ఆరోపణలు ఉంటున్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో జరపాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దాని పర్యవసానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు, ఎన్టీఏ అని చెప్పారు. అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ప్రభుత్వం నియామకాలు చేసినా కూడా దానికి అధ్యక్షులు ఎవరు? యూపీఎస్సీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన. మీరు చూడండి, ఇప్పుడు కూడా యూపీఎస్సీ ఈ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి పరీక్షలు పెట్టేది. గత 70-80 ఏళ్లలో మంచి ప్రమాణాలతో అంత అత్యున్నత స్థాయిలో నియామకాల్లో కూడా మిగతా పొరపాట్లు ఎన్నున్నా కూడా అవినీతి గాని, లేకపోతే ఆశ్రిత పక్షపాతం గాని, లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వింగారని కానీ ఇప్పటిదాకా విశ్వసనీయ ఆరోపణతో లేదు. ఆ అధ్యక్షులు, ఆ పదవిలో చేసిన మనిషి ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఏకు అధిపతిని, ఒక అధికారిని స్వతంత్ర ప్రతిపత్తితో పెట్టారు. అలాంటప్పుడు మామూలుగా రోజువారీ నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు, మంత్రి ప్రమేయం ఉండదు, కార్యదర్శి ప్రమేయం కూడా ఉండదు. ఎన్టీఏ అధిపతిని నాకు గుర్తున్నంత వరకు వెంటనే తీసేశారు. అధ్యక్షుడిని కాదు, సీఈఓ అని తీసేశారు. వెంటనే తీసి మార్చారు. మార్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో గత 7-8 సంవత్సరాల నుంచి చాలా మంది గమనించినట్టయితే అంతకుముందు ఎంసెట్ ఉండేది. ఆ తర్వాత ఈ సెట్ అన్నారు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. దానికి ఏం చేశారు? ఇప్పుడు ఈ సెట్ మీకు తెలుసో లేదో కంప్యూటర్ ద్వారా పెడుతున్నారు, మంచి ప్రమాణాలతో పెడుతున్నారు. అది చేస్తున్న బృందాన్ని తెలంగాణ వారితో కూడా నేను కొన్ని వారాల క్రితం మాట్లాడాను వేరే సందర్భంలో. చాలా బాగా చేస్తున్నారు. మా బృందాన్ని పంపించాను, ఏం చేస్తున్నారు చూడడం కోసం చెప్పని. కంప్యూటరైజ్ చేసి లాస్ట్ అవర్ లో, చివరి గంటలో ఆ కంప్యూటర్ ద్వారా నిర్ణయించి ర్యాండమ్ శాంప్లింగ్ బేస్ అంటే క్వశ్చన్ పేపర్స్ ముందుగా డిసైడ్ చేయడం, ప్రింట్ చేయడం ఉండదు. చివరి గంటలో కంప్యూటర్ ద్వారా మీకు డిజిటల్ గా ఆన్లైన్ వెళ్ళిపోతుంది. దానిలో కూడా క్వశ్చన్లు ఒకే క్వశ్చన్లు ఉన్నా కూడా ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఆ క్వశ్చన్ ఆర్డర్, మీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తే నాకు 5th క్వశ్చన్ కావచ్చు. మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏబిసిడి ఒక రకంగా ఉంటే నాకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు. కాబట్టి కాపీయింగ్ అవకాశం లేకుండా, లీక్ అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా నడుపుతున్నారు. కంప్యూటర్లు అన్ని చోట్ల ఉండవు కాబట్టి దాన్ని 5-6 దఫాలుగా నడుపుతున్నారు. క్వశ్చన్ పేపర్ వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్క బ్యాచ్ కి, కానీ ప్రమాణాలు స్టాండర్డ్ గా ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడే ఆరోపణలు లేవు. చేస్తే బాగుండేది. నేను విన్నది ఈ లీక్ జరగగానే వచ్చే సంవత్సరం నుంచి కంప్యూటర్ చేస్తాం అంటున్నారు. ఏ ప్రాతిపదికన వివరాలు నాకు తెలియవు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నప్పుడు దీన్ని అనుకరించవచ్చు. కాబట్టి ఆచరణ సాధ్యంగా మనం ఆలోచించాలి. రాజ్యాంగ పరంగా అయినట్టయితే మంత్రివర్గం పార్లమెంటుకి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. కానీ రాజకీయంగా ఏమిటంటే గతంలో నేను చెప్పిన లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారు గాంధేయవాదాన్ని బాగా పిలుపుచ్చున్నారు కాబట్టి రాజీనామా చేశారు. ఆ రకంగా ఆయన ప్రతిష్ట పెరిగింది. కానీ ప్రతి చిన్న విషయానికి ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా అత్యున్నత స్థాయి అధికారులతో మంత్రి రాజీనామా చేయాలని చెప్పంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం నిలవదు. ఒక జిల్లా ఉందనుకోండి, జిల్లాలో 30,000 మంది సిబ్బంది ఉంటారు. పెద్ద జిల్లాకి, పాత జిల్లాలో. ప్రస్తుతం జిల్లాలో బహుశా 15,000-10,000 ఉంటారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా కలెక్టర్ బాధ్యత అంటే తుది బాధ్యత కలెక్టర్దే అవుతుంది. దాన్ని బాగు చేసే బాధ్యత కలెక్టర్ది. అంటే
తప్పిదం జరగకుండా చూసే బాధ్యత కలెక్టర్ది, జవాబుదారితనం ఉంటుంది. కానీ ఎవడే తప్పు చేసినా, ఎవడెక్కడ లంచం తిన్నా, ఎవడే దుర్మార్గానికి పాల్పడ్డా కూడా వాడికి శిక్షిస్తామంటే పరిపాలన మిగలదేక. అంటే ఇప్పుడు దీనిలో ధర్మేంద్ర ప్రధాన్ కనుక పేపర్ లీక్ చేసి ఉంటే ఆయనకు తెలిసి జరిగి ఉంటే డెఫినెట్ గా, లేకపోతే ఆయన వర్గమో లేకపోతే ఆయన తెలిసిన మనుషులు ఆయన ద్వారా లీక్ అయి ఉంటే రాజీనామా చేయాలి. బట్ అంతేకాదు, నిర్ణయాల్లో ఆయన జోక్యం చేసుకుని వాటి కారణంగా, ఆ జోక్యం కారణంగా అసమర్థతో అవినీతితో చోటు చేసుకుని లీక్ వచ్చిందంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నాకు తెలిసినందుకు అలాంటిదే నేను వెళ్ళా. కాబట్టి మంత్రివర్గం బాధ్యత వహించాలి. కానీ వ్యక్తిగతంగా మీ దగ్గర దోషం లేకపోతే, ఇంత పెద్ద అవ్యవస్థ ఉన్న పాలనా వ్యవస్థలో మన దేశంలో ఎన్ని రకాలైనటువంటి అసమర్థతలు, అవినీతులు ఉన్నాయి మనకి కింద నుంచి పైదాకా. దాన్ని బాగు చేయడం కోసం వీళ్ళందరూ పనిచేయాలి, మనం పట్టుబట్టాలి. కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రమేయం లేనప్పుడు, వాళ్ళు కావాలని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కావాలని ఒత్తిడి తీసుకొచ్చేయాలని చెప్పిన ఆధారం అంటే అది వేరే విషయం. అది లేనప్పుడు ప్రతిదానికి బాధ్యత చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. చాలా మంది చెప్తుంటారు లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు, గొప్ప విషయం అని చెప్పని. కానీ ఆ ప్రమాణం దేశంలో పరిపాలనా సామర్థ్యానికి మంచిది కాదు. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం కనిపించట్లేదు. ఇప్పుడున్న నీట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు కేవలం వ్యక్తిగత బాధ్యత ప్రకారం అయితే. కానీ రాజకీయ పరిస్థితుల్లో ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, మంచి చట్టాలే, కానీ వెనక్కి వెళ్ళారు కదా, దీన్ని ఏదో రకంగా సంతృప్తిపరచాలి కదా. కాబట్టి ఆ నిర్ణయం ప్రధానమంత్రిగా తీసుకోవాలి. ఏ మేరకు ఆయన సిద్ధపడుతున్నారు, ఏ మేరకు అవసరాన్ని భావిస్తున్నారు. మరి రాజీనామా ద్వారానే తృప్తిపడుతుంది, గొడవ సమస్య పోతుంది. దేశంలో పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ ఇరాన్ యుద్ధం తర్వాత హౌతీస్ వల్ల రెండు పక్కల రెండు సముద్రాల నుంచి, అటు హార్మస్ స్ట్రైట్ దగ్గర నుంచి ఇటు పక్కన మరి రెడ్ సీ నుంచి మనకు రవాణా ఆగిపోయింది. మళ్ళీ ఆయిల్ ధరలు $100 పెరిగిపోయింది. దేశంలో గోల్డ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని త్వరగా చల్లార్చాలి, అనవసరంగా ఒక సమయం వృధా కాకూడదు అనుకున్నట్టయితే ఆ నిర్ణయం చేయొచ్చు. అది రాజకీయ నిర్ణయం అవుతుంది తప్ప అది రాజ్యాంగపరమైన నిర్ణయం కాదు. ఈ అకౌంటబిలిటీకి నిర్వచనం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ పక్షాలన్నీ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, ఇంక్లూడింగ్ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆమ్ ఆద్మీ అయినా, ఏ పార్టీ అయినా దేశంలో. ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, ఎవరు రాజీనామా చేయలేదు. ఇంటర్ బోర్డు ఎగ్జామ్ వాళ్ళ వాల్యుయేషన్ తప్పు జరిగింది, ఎవరు రాజీనామా చేయలేదు. ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ పట్టుదు, రాజస్థాన్లో 18 పేపర్ లీక్ అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సచిన్ పైలటే పాదయాత్ర చేశాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి అకౌంటబిలిటీకి సంబంధించి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇండివిజువల్ గా చూడాలా లేదా ఎట్లా? ఇప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఒక మంత్రి భయంకరమైన అసమర్థత వల్ల ఏమాత్రం కూడా ఆ శాఖకి సమర్థ నాయకత్వాన్ని ఇవ్వలేకపోవడం చేత ఆ శాఖలో, ఆ దేశంలో అల్లకల్లోలం అయితే ఖచ్చితంగా మంత్రి పోవాలి. అది ఒకటి. రెండు, అది కాని మిగతా సందర్భాల్లో మంత్రి వ్యక్తిగతమైన తప్పిదము, ఆయన దోషము, ఆయన ఒత్తిడి, ఆయన అవినీతి, మరో కారణం వల్ల తప్పు జరిగితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మిగతా సందర్భాల్లో మంత్రుల బాధ్యత, మంత్రివర్గము దేశంలో భారత సార్వభౌమత్వానికి అత్యున్నత ప్రతీక. మనందరం ఓటేసేది జాతీయ స్థాయిలో పార్లమెంటుకి, లోక్సభకి, రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీకి. దాని నుంచి వచ్చిందే ప్రభుత్వం. అంటే మనందరికీ మన సమ్మతితో, మన ఓటు ద్వారా వచ్చిన ప్రభుత్వం. అది అత్యున్నత స్థాయిలో పనిచేసే ప్రభుత్వం. అంతేగాని రోజువారీ నిర్వహణ కాదు ఆ ప్రభుత్వం బాధ్యత. కాబట్టి వాళ్ళ ప్రమేయం వల్ల తప్పు జరగకుండా ఉంటే, విపరీతమైన అసమర్థత, దేశానికి నష్టం జరిగే అసమర్థత లేకుంటే మంత్రుల రాజీనామా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. అది రాజకీయంగా సరే సహజంగా చేస్తాము, పార్లమెంట్ లో చేస్తారు, బయట చేస్తారు. ప్రజాస్వామ్యంలో అవసరం, ఆ విమర్శ అవసరం, ఒత్తిడి అవసరం. కానీ ఆ ప్రమాణం ఏ పార్టీ అయినా కూడా, రాష్ట్రమైనా జాతీయ స్థాయినా కూడా యూనిఫామ్ గా ఇప్పటికైనా మనం సెట్ చేయడం దేశానికి మంచిది. సార్, ఒకటి, ఈ పేపర్ లీకేజీల నివారణ చేయాలంటే ఎట్లా? ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది సార్. ఇంతకుముందు ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు ఒక సెల్ ఫోన్తో చిన్న స్నాప్ తీసుకుని క్వశ్చన్ పేపర్ చేయొచ్చు కదా. ఇప్పుడు పేపర్ సెట్టర్ ద్వారా ఇది లీక్ అయింది, పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకనే సమస్య అసలు ఈ పద్ధతిలోనే వచ్చింది. ₹1,00,000 డబ్బులున్నప్పుడు ఈ దేశంలో ఎంత నేరం చేసినా జైలుకి వెళ్ళమన్న భరోసా ఉన్నప్పుడు ఉందా లేదా? ప్రధానమంత్రిని హత్య చేస్తే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని
1991లో ఆయన దారుణంగా హత్య చేస్తే 2009 దాకా 18 ఏళ్ల కాలం దాకా వాళ్ళకి శిక్ష అమలు కాల. ఇంకా మీరు మిగతా నేరాలు శిక్ష పడుతున్న భయం ఈ దేశంలో ఉందా? ఇలాంటి దుర్మార్గం పనిచేసి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు సంపాదించేస్తే రేపు పొద్దున ఏమీ కాదన్న భరోసా ఈ దేశంలో ఉన్నది. ఆ నేపథ్యంలో మీరు అన్నట్టుగా టెక్నాలజీని వాడుకోవటం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉదాహరణ చెప్పాను. మన దేశంలోనే 2 రాష్ట్రాలు, ఏపీ మొదలెట్టిన 2017 2018 నుంచి తెలంగాణలో చేస్తున్నారు. చాలా మంచి ప్రమాణంలో చేస్తున్నారు. అట్లాగే అంతర్జాతీయంగా పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకి శాట్ పరీక్ష అని చెప్పి అమెరికాలో యూనివర్సిటీ అడ్మిషన్లకి ప్రమాణంగా వాడతారు. ఈ మధ్యకాలంలో కాస్త వాడాలా వద్దని గందరగోళం ఉంది. సెట్లు స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పాను. మంచి ప్రమాణాలు టెస్ట్ నిర్వహిస్తున్నారు. అది ఆన్లైన్ నిర్వహిస్తారు. ఇండియాలో కూర్చొని మీరు శాట్ రాయొచ్చు. అట్లాగే ఎంబీబీఎస్ లేని వాళ్ళకి ప్రపంచంలో, అమెరికాలో గ్రాడ్యుయేట్ అయినా మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే, అమెరికాలో మీకు లైసెన్స్ కావాలి, అమెరికాలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని చెప్పంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షలు ఉంటాయి. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ ద్వారా చేస్తున్నారు. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఎంపీగా వెళ్లారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్య నిర్మాణం ఎట్లా చేశారు తెలుసా? ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షలకి యూ వరల్డ్ అని చెప్పని ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ సులభంగా ఉండేట్టుగా మెటీరియల్ తయారు చేస్తే ప్రపంచం అంతా బోర్డు అంత ప్రసిద్ధి పొందింది. ఆ పరీక్షలు రాయాలంటే అసలు ఆ యూ వరల్డ్ ని తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళతో కూర్చుంటే మీకు పరీక్షలు గెలపాలి చెప్తారు. ఆధునిక యుగంలో అక్రమాలు జరగకుండా పరీక్షలు జరపడానికి అద్భుతమైన పద్ధతులు కొత్తగా మనం సృష్టించక్కర్లా ఉన్నాయి. ఉన్న వాటిని మన పరిస్థితి. సార్, ఇప్పుడు ఆన్లైన్ చేస్తే అందరికి ఒకటేసారి, లేకపోతే ఒకటే పేపర్ కాకుండా ఇప్పుడు మన దగ్గర ఎంసెట్ ని ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. 4-5 రోజుల్లో పెడతారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కో పేపర్ వస్తుంది. మోడరేషన్ చేసి చేస్తారు. సో అట్లా చేస్తే కరెక్టేనా? బట్ నీట్ లో ఏంటంటే నార్మలైజేషన్ అన్నది కరెక్ట్ ప్రాసెస్ అయినా, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ 0.5% మార్క్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రశ్నలు ఒకే తీరున ఉన్నప్పుడు, ఒకే సంక్లిష్టత ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మంచి ప్రమాణమే. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ లో ఈసెట్ లో మీరు చెప్పినటువంటి ఆ పేరు ఏమన్నా నాకు గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈప్సెట్ అండి, ఈఏపీ సిఈటి. ఇప్పుడు ఎంసెట్ ను ఈప్సెట్ అంటారు. దాన్ని ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు కాదంటలేదు, సంతోషంగా ఉన్నాను అంతాను. కాబట్టి అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఆచార్యుడు భరత్ మీరు కానీ నేను కానీ ఇప్పుడు విమర్శించేటప్పుడు మీరు ఆ పదవిలో కూర్చుంటే, మీకే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత ఉంటే, మీకే ఈప్సెట్ జరిపే బాధ్యత ఉంటే మీరేం ప్రమాణాలతో చేస్తారు? మీరు చేయలేని పని అద్భుతాలు చేయమనంటానికి దేవుడు కదా ఎవరు? ఇంతకంటే మంచి పద్ధతి అన్వేషిద్దాం. కానీ ఏ పద్ధతి మీరేం చేశా నేను కాదంటాను, ఏం చేయాలో నాకు మట్టికి తెలియదు అంటే అది దేశం నడవదు. ఓకే. సో ఇప్పుడు ఈ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళే ఇక్కడ జరిగింది. సో దీన్ని ఎట్లా నివారించవచ్చు సార్? ఎందుకంటే పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు ఇంత ఈ పని చేస్తారని ఎవరు ఊహించరు. అటువంటి వాళ్ళే సెలెక్షన్ ప్రాసెస్ లో తప్ప లేకపోతే ఎట్లా? ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అయితే క్వశ్చన్ తయారు చేయాలి, పేపర్ సెట్టింగ్ కోసం పెట్టాలి. ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురా, వాళ్ళు కొన్ని ప్రశ్నలైనా చెప్పొచ్చు, అన్ని ప్రశ్నలు కాకుండా. సో ఎట్లా దీన్ని ఇప్పుడు బడ్జెట్ తయారు చేసేటప్పుడు హల్వా సెరమనీ సందర్భంగా 10-15 రోజులు లాక్ చేస్తారు. సో అట్లా ఏమైనా చేయాలా? ఈ పేపర్ సెట్టింగ్ వాళ్ళు సెట్ చేసే వాళ్ళు 10-15 రోజులు బయటికి రాకుండా, సోషల్ మీడియా లేకుండా అట్లా ఏమైనా చేస్తే పాసిబిలిటీ ఉంటుందా? అందుకే ఇప్పుడు టెక్నాలజీ ప్రయోజనం ఏంటంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అత్యున్నత ప్రమాణాల క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. చాలా నిపుణులు కొన్ని ఏళ్ల తర్వాత తయారు చేసేది. అది పెద్ద కష్టం కదా. ఉదాహరణకి లోక్సత్తా ఎఫ్డిఆర్ ఇంకొక స్వచ్ఛంద సంస్థతో సహకరించి 1,00,000 క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసాం స్కూల్ స్థాయిలో ఎగ్జామినేషన్ నిర్వహణకి, అత్యున్నత ప్రమాణాలు. నేను చేసినప్పుడు పెద్ద ఖర్చు లేకుండా, ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అది కష్టం కాదు. అది చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈప్సెట్ లో ఏం చేస్తున్నారు వారు, 1 గంట ముందు, అప్పటిదాకా ఉండదు, 1 గంట ముందు మాత్రమే ఆ కంప్యూటర్లో ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా అప్రోప్రియేట్ షేడ్ ఉండేట్టుగా, ఒక్కొక్క చాప్టర్కి ఒక వెయిటేజ్ ఉంటుంది కదా ఒక్కొక్క సబ్జెక్ట్ కి. కాబట్టి అన్ని ఒకే చాప్టర్ అడిగారు అనుకోండి, కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆ వెయిట్ అది కంప్యూటర్ ప్రోగ్రామ్ లో ఉంటుంది. వెయిటేజ్ ర్యాండమ్ శాంప్లింగ్ మీద అప్పటికప్పుడు సృష్టి అవుతుంది ఆ పేపర్. ఆ సృష్టి అయిన పేపర్ ఆన్లైన్ డిజిటల్ వెళ్ళిపోతుంది. వాళ్ళందరికీ కూడా డిజిటల్ గా ముందే పాస్కోడ్ ఇస్తారు. దాని ఆధారంగా పరీక్ష జరుగుతుంది. అప్పుడేమవుతుంది, అసలు పేపర్ సెట్టింగ్ అనేది పరీక్షకి 1 గంట ముందు వస్తుంది.
తర్వాత క్వశ్చన్లు కూడా ఏం చేస్తున్నారు, జంపులు చేస్తున్నారు. అందరికి ఒకే ఆర్డర్ క్వశ్చన్, లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ సి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ డి అని మైక్ పెట్టి చెప్పేస్తారు. ఆ క్వశ్చన్లు ఆర్డర్ మారడం కాకుండా క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి ఏబిసిడి, ఆ ఆప్షన్ కూడా జంబుల్ అవుతుంది. అంతేగాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు, పరీక్ష కాగానే మీ స్కోర్ అప్పటికే బయటకు వచ్చేస్తుంది. అవగానే బటన్ వస్తే మీ స్కోర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్ స్కోర్ ఫుల్ గా ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నారు. మీకు కావాలంటే ఏ క్వశ్చన్ తప్పకుండా చూసుకోండి అని చెప్పారు. ఆ పారదర్శకత టెక్నాలజీ ఉపయోగించుకుని చాలా సమర్థంగా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసినా కూడా దుర్మార్గులు కొన్ని తప్పులు చేయొచ్చు, కానీ మనం చేయగలిగింది ఎంత వీలుంటే అంత పకడ్బందీగా నిర్వహించగలం. ఇంకా అంతకంటే మంచి పద్ధతులు ఉంటే వాటిని మనం పట్టుకుని వాటిని ఉపయోగించుకోగలం. ఓకే. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్న దానిలో వాళ్ళ మెయిన్ ఏంటంటే నాన్ నెగోషియబుల్ ఒకటి అన్నారు. నీట్ ద్వారా చనిపోయిన వాళ్ళకి కంపెన్సేషన్ ₹1 ఇవ్వాలి. అంటే నీట్ ద్వారా ఏదైతే ఆత్మహత్య చేసుకున్న 27 కుటుంబాలకు ఇవ్వాలి. ప్లస్ ఇంకా అకౌంటబిలిటీ. ఇప్పుడు ఈ అకౌంటబిలిటీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా బిల్స్ కూడా తీసుకొచ్చింది. కొత్త బిల్ తీసుకొచ్చింది. దానిలో 10 కోట్ల వరకు పరిహారం అన్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇంతకాలం ఎందుకు రాలేదు మరి బిల్స్ కానీ వీటి కానీ ఇటువంటి చట్టాలు? ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. అంటే భారత్ ఈ దేశంలో జాతీయ స్థాయిలో 3,000 చట్టాలు, రాష్ట్రాలలో 30,000 చట్టాలు, ప్రపంచంలో ఎక్కడ లేనంత సంఖ్యలో ఉన్న చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ఎన్ని చట్టాలున్నా కూడా సందర్భాన్ని బట్టి, ఉదాహరణకి నిర్భయ కేసు వచ్చిన తర్వాత మరింత కఠినంగా చట్టం తీసుకుంటారు. అంటే పూర్వం చట్టం లేదని కాదు. ఒక మహిళ మీద అత్యాచారం జరిగినట్టయితే పూర్వము చట్టం ఉన్నది, కానీ ప్రజాభిప్రాయానికి అనుసరంగా మరి పట్టణీకరణ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో మహిళలకు భద్రతకరమైన కారణంగా మరింత కఠినంగా చేస్తే బాగుంటుందని తీసుకొచ్చారు. అంచేత చట్టాలు లేవని కాదు. ప్రతి మరి పార్లమెంట్ ఏ చట్టం చేసినా నిన్నెందుకు చేయలేదని చెప్పంటే ఎలా నడుస్తుందంటే అన్ని చట్టాలు అయిపోయా. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి. ఇప్పటి వరకు చాలా తక్కువ జైలు శిక్ష ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. నా దృష్టిలో యావజ్జీవనం చేసినా తప్పేం కాదు ఇంతమంది విద్యార్థుల భవితవ్యంతో. కానీ ఒక సమస్య ఏంటంటే ఎంత కఠినమైన శిక్షణ వేయొచ్చు. సమస్య శిక్ష కఠినంగా చట్టంలో ఉందా లేదని కాదు. సమస్య గ్యారంటీగా, వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా శిక్ష పడుతుందా లేదా అని చెప్పాను. ఒక అమెరికా లాంటి దేశం తీసుకోండి. ఒక్కసారి మీ మీద నేరారోపణ జరిగినట్టయితే 100కి 90-95 మందికి శిక్ష గ్యారంటీగా పడుతుంది. ఇండియాలో 100కి 10-11 మందికి పడుతుంది శిక్ష కొన్ని ఏళ్ల తర్వాత. కాబట్టి శిక్ష పడుతుందని భయం లేకపోయా అసలు. తప్పించుకుంటాం అని. కాబట్టి అంటే మన దగ్గర మరి అట్లా ఉంది కదా, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, బట్ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది మన లా కదా. ఆ దేశాల్లో అదే చట్టం ఉంది. మనం ఏం చెప్తున్నామో బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ అనేది అమెరికాలోనూ ఉంది, బ్రిటన్లోనూ ఉంది. కానీ వాళ్ళు చట్టబద్ధ పాలన చాలా సమర్థంగా పోలీసు విచారణ, నేర పరిశోధన కావచ్చు, ప్రాసిక్యూషన్ కావచ్చు, ఫారెన్సిక్స్ కావచ్చు, పద్ధతులు కావచ్చు, ప్రొసీజర్లా కావచ్చు, లేకపోతే ట్రయల్స్ కావచ్చు, చాలా సమర్థంగా, వేగంగా జరిపే ఏర్పాటు జరిగింది అక్కడ. మనం ఏంటి మొక్కుబడిగా చేస్తున్నాం. అంచేత అన్నిటికీ పరిష్కారం ఒకరోజు రాదు. ఇడుక్కు బియ్యానికి ఒకటే మాత్రం ఉండదు. ఈ పరీక్షలకు ఒక ప్రయత్నం చేస్తున్నాం, కానీ చట్టబద్ధాన్ని మా పాలన మార్చడం చెప్పినది ఒకరోజు జరిగే పని కాదు. నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో ఆ రిపోర్ట్ అంతా నేనే రాశాను. ఏ రకంగా మార్చాలి, పోలీస్ యంత్రాంగంలో ఏం చేయాలి, ప్రాసిక్యూషన్ ఏం చేయాలని చెప్పని. కానీ మరి దేశంలో ఏకాభిప్రాయం రావాలి, పార్టీలందరూ ఒప్పుకోవాలి, మరి ఎన్నో పౌర సమాజం ఒప్పుకోవాలి, ఇవన్నీ తీసుకురావాలి. అంచేత అది జరిగేదాకా ఇప్పుడు ఈ లోపల కొంచెం కథ నడుస్తుంది. ఒక పరిపూర్ణత్వం, పర్ఫెక్షన్ ఎప్పుడు రాదు, ఏ దేశంలోనూ రాదు. ఓకే. సో ఇప్పుడు కొత్త చట్టం వల్ల మీరు అన్నట్టు 300 చట్టాలు, 3000 చట్టాల ప్రకారం కొత్త చట్టం ఏదో హరిగా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినంత మాత్రాన అవుతుందా? ఇంత హరిలో బదులు ఒక నెక్స్ట్ సెషన్ వరకు లేకపోతే స్టాండింగ్ కమిటీకి పంపించి చేయకూడదా? ఎందుకంటే నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చారు, బట్ ఏం అత్యాచారాలు ఏం తగ్గినట్టు అనిపించలేదు. పోక్సో ఉంది, పోక్సో సంబంధించి కూడా అంతే హరిగా తీసుకొచ్చారు, బట్ చాలా రకరకాల ఇష్యూస్ వినిపిస్తున్నాయి వీటి వల్ల. అందుకే ప్రజాస్వామ్యంలో అవసరాన్ని బట్టి చట్టాలు అవసరం, కానీ చట్టం చేసిన మాత్రం చాలు. నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్. అవసరం కానీ చాలు. అదే సమయంలో మరి ఇప్పుడు ఉదాహరణకి
మంత్రి రాజీనామా చేస్తే పరిష్కారం అవుతుందా? మరి ఎందుకు డిమాండ్ వచ్చింది? కనీసం మాకు గుండె మంట చల్లారుతుందని చెప్పాను. అట్లాగే కొన్ని సందర్భాల్లో చట్టం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ మన పార్లమెంటు, మనం ఎన్నుకున్న చట్టసభలు, మన రాజకీయ వ్యవస్థ దీన్ని పట్టించుకుంటున్నాయి, మన ఘోషణలు పట్టించుకుంటున్నాయి, తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక్కరోజు అన్ని పరిష్కారాలు కాకపోయినా కూడా ఇది ఒక మార్గాన్ని నడుపుతున్నామని విశ్వాసం కూడా కలగాలి కదా. ఓకే సార్, మీరు రైతు చట్టాలు